నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీలోని 1 కోటి మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని, పార్టీకి కరుడుగట్టిన సైనికుడు అయిన తాను అందులో ఉన్నానని, అవసాన స్థితికి చేరుకున్న పార్టీకి తన పాదయాత్రతో పునర్జీవనమిచ్చి కార్యకర్తల్లో ధైర్యం నింపి పార్టీకి వెన్నెముకగా నిలిచిన నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని తామంతా కోరుకోవడంలో తప్పేంటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. కార్యకర్తల మనోభావాలను అధిష్టానం గౌరవించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ పార్టీకి 1 కోటి సభ్యత్వాలు చేసి పార్టీని ప్రపంచంలోనే ఏకైక పార్టీగా నిలిపేందుకు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అంచేత మా కోరిక మా పార్టీ రేపు ఎలా ఉండాలి, తనకి గోల్డ్ చేసాడు అయినా ఒకటారా మొట్టమొదటి ఇన్సూరెన్స్ నరకాలు అనుభవించాం. యోగాలం పాదయాత్రతో చేశాడు, 75% రోడ్లు వేసాడు. మొత్తం రాష్ట్రం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడానికి కూడా ముఖ్య కారణం కూడా నారా లోకేష్. నిజంగా ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం. ఒక రాజకీయ పార్టీకి 1 కోటి మంది మెంబర్షిప్ ఉండడం, మరి లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది వాడికి. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా. కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్ గారు. రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించకండి, మా కార్యకర్తల మనోభావం చెప్తున్నాం. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అమ్మని. రేపు ఈ పార్టీ కింద పడకూడదు, ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్.